బిర్యానీ చపాతీలోకి రుచిగా ఉండే గ్రేవీ కర్రీని 10 నిమిషాల్లో చేసేయండి. జార్‌లోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, 5, 6 జీడిపప్పులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే గ్రేవీ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్